ఒక ముఖ్యమంత్రి అయితే లక్షల కోట్ల దోపిడీ. ఎవడబ్బ సొమ్ము? ప్రజలు కట్టే పన్నది. ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి మీద గత 10 ఏళ్ల ముఖ్యమంత్రి మీద లక్షల కోట్ల దోపిడీ అని ఇప్పుడున్న అధికారంకి వచ్చిన పార్టీ అంటున్నది కదా. ఒకవేళ అదే నిజమైతే ఆయనను కక్కియాలి, అది ప్రజలకు పంచాలని. పుట్టిన ప్రతి పౌరునికి ఈ దేశంలో కులం మతంతో సంబంధం లేకుండా వాడికి జీవన భద్రత కల్పించాలి. మరి ఇవాళ ఇన్ని అబద్ధ వాగ్దానాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు. అమలు చేయకపోతే ఆయన మీద కోర్టు పోదామంటే ప్రాథమిక హక్కులు కావు. ఖచ్చితంగా ఆయన ఇచ్చే హామీ ప్రాథమిక హక్కులలో భాగంగా ఇచ్చాడు కాబట్టి, ఉల్లంఘన చేశాడు కాబట్టి ఆయన కోర్టు పంపచ్చు. ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు ఈ దేశం. సిమిలర్గానే మన రాజ్యాంగ వ్యవస్థ కూడా, అందులో కూడా చాలా మార్పులు రావాలి, చాలా అమెండ్మెంట్స్ రావాలంటే ఏ రకమైన మార్పులు మీరు చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా ఒక న్యాయ కోవిదుడిగా నేను ఒక ప్రొఫెసర్గా డీన్గా కూడా పనిచేశాను కాబట్టి దీంట్లో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగము సమూలమైన మార్పుల దిశగా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే ఈ దేశ సంపద కొందరు మంది చేతుల్లోనే ఉంది. ఆ సంపద పంపిణీ జరగకుండా పేదవాడికి న్యాయం జరిగే ప్రశ్నే లేదు. దేశ సంపదలో రాజ్యాంగంలో డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో మాత్రమే ఉంది. దాన్ని ప్రాథమిక హక్కుగా మార్చాలి. అంటే ఈ పుట్టిన ప్రతి పౌరునికి ఈ దేశంలో కులం మతంతో సంబంధం లేకుండా వాడికి జీవన భద్రత కల్పించాలి, వాడికి ఆరోగ్య భద్రత కల్పించాలి, విద్యా భద్రత కల్పించాలి. ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఉచిత న్యాయం ఒక ప్రాథమిక హక్కుగా కావాలి. కానీ లేదు ఈ దేశంలో. మరి ఇది లేకుంటే వీళ్ళు ఏ రాజకీయ పార్టీ కూడా ఊరికే చెప్తా తప్ప ఆచరణ చేయదు. మరి దాని మీద కోర్టుకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మరి ఇవాళ ఇన్ని అబద్ధ వాగ్దానాలు చేస్తున్నారు ఎవరు? రాజకీయ నాయకులు. అమలు చేయకపోతే ఆయన మీద కోర్టు పోదామంటే ప్రాథమిక హక్కులు కావు ఇవి. కాబట్టి ప్రాథమిక హక్కులుగా కనుక వీటిని చేర్చగలిగితే ఖచ్చితంగా ఆయన ఇచ్చే హామీ ప్రాథమిక హక్కులలో భాగంగా ఇచ్చాడు కాబట్టి, ఉల్లంఘన చేశాడు కాబట్టి ఆయన కోర్టు పంపచ్చు. ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు ఈ దేశంలో. అంటే పార్టీ ఏదైనా సరే వాళ్ళే అవుతారు కదా, చట్టబద్ధంగా వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ ప్రాసిక్యూట్ చేసే పరిస్థితి లేదు ఈ దేశంలో. కాబట్టి ప్రాథమిక హక్కుల్లో వాళ్ళ చాలా అంశాలను చేర్చి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. నా ప్రాథమిక హక్కు అయిన విద్యను, నా ప్రాథమిక హక్కు అయిన వైద్యాన్ని, నా ప్రాథమిక హక్కు అయిన ఆరోగ్యాన్ని, న్యాయాన్ని ఇవన్నీ పొందే పరిస్థితి ప్రాథమిక హక్కుగా నేను పొందాలి. అది లేదు. అది పొందేటట్టుగా సవరణ జరగాలి. అట్లే కాకుండా ఈ దేశంలో వస్తున్న మొత్తం సంపదలో ప్రతి పౌరునికి భాగస్వామ్యం కల్పించాలి. అది కూడా ప్రాథమిక హక్కులో భాగంగా చేయాలి. సంపద పంపిణీ న్యాయం జరగాల. ఆ పంపిణీ న్యాయం జరగకపోతే ఏమవుతుంది? ఇలా అదానీ అంబానీలు లక్షల కోట్లు ఈ దేశాన్ని పైసలు కొనేంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒక్క పూట ఇప్పుడు మీరు చూసారు కేరళలో పచ్చి పిల్లి దొరికితే ఆడ తిండి లేక ఆ పిల్లిని కొరక తిన్నాడు, ఆకలి తీర్చుకునే బాధ తీర్చుకోలేక. ఇట్లా అదే కేరళలో గతంలో కూడా ఒక మనిషిని తిన్నారు, చచ్చిపోయిన శవాన్ని తిన్నాడు వాడు. అన్నం లేక చచ్చిపోయిన శవాన్ని పీక్కొని తిన్నాడు. అంటే ఈ రకమైన ఆకలి బాధకు కారణం ఎవరు? ఈ రకమైన పేదరికానికి కారణం ఎవరు? పాలకులు కదా. సో ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరి దగ్గర లక్షల కోట్ల దోపిడీ. ఒక ముఖ్యమంత్రి అయితే లక్షల కోట్ల దోపిడీ. ఎవడబ్బ సొమ్ము? ప్రజలు కట్టే పన్నది. ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి మీద గత 10 ఏళ్ల ముఖ్యమంత్రి మీద లక్షల కోట్ల దోపిడీ అని ఇప్పుడున్న అధికారంకి వచ్చిన పార్టీ అంటున్నది కదా. ఒకవేళ అదే నిజమైతే ఆయనను కక్కియాలి, అది ప్రజలకు పంచాలి. అది ఈ దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలన్నీ కూడా మొత్తం ప్రజల సొమ్ము. అదంతా ప్రజల డబ్బును, ఇలా పన్నుల రూపంలో కట్టిన డబ్బును ఎవడైతే తింటాడో వాడిని అంతా కూడా ఇవాళ ప్రాసిక్యూట్ చేయాలి, వాడిని జైలు పంపాలి. మొత్తం ఆ జైలు పంపడమే కాదు, వాడు తిన్న డబ్బంతా మళ్ళీ ప్రజలకు డిపాజిట్ చేయాలి. సో ఇవన్నీ సంస్కరణలు రాజ్యాంగం ద్వారా జరగాల. ఇవన్నీ జరుగుతూనే కదా ప్రజలకు న్యాయం జరిగేది. మరి అట్లాంటి సంస్కరణలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి రాజకీయ పార్టీలు. లేనప్పుడు మరి ఈ రాజ్యాంగంలో మార్పులు రావాల్సింది కదా. రాజ్యాంగంలో చట్టబద్ధత చేస్తే ఏ రాజకీయ పార్టీ పెట్టినా వాడు ఖచ్చితంగా దీనికి లోబడి పనిచేయాలి కదా. కాబట్టి రాజ్యాంగానికి లోబడి పనిచేయాలంటే ఫస్ట్ రాజ్యాంగం పటిష్టంగా ఉండాలి. అది లేదు. అంబేద్కరు రాజ్యాంగ నిర్మాత గొప్ప ఆలోచన, గొప్ప విషయాలల్లో చర్చ చేయొచ్చు కాక, కానీ రావాల్సిన మార్పులు ఈ దేశంలో రాలేదు. కాబట్టి నేను ఒక రాజనీతి కోవిడిగా, ఒక రాజ్యాంగ బోధించిన వాడిగా, 20 ఏళ్ళు బోధించిన వాడిగా చెప్తున్నాను. ఇప్పటికీ వర్గీకరణ సమస్య ఎందుకు పరిష్కారం కాలే? ఈ రాజ్యాంగము జటిలంగా
ఉంది కాబట్టి పరిష్కారం కావాలి. ఇప్పటికీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఎందుకు లేదు? రాజ్యాంగములో ఆర్డర్ కఠినంగా ఉంది కాబట్టి. అట్లాగే చాలా సమస్యలకు పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. భూమి పంపిణీ జరుగుతలేదు ఈ దేశంలో. భూ పంపిణీ అనేది చాలా కీలకమైన సమస్య. ఆ భూ పంపిణీ పేదవాడికి భూమి ఒకటి దగ్గర 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు 5,000 ఎకరాలు బినామీ ఎకరాలు ఇలా ఉంచుకున్నవాడు భూస్వామి వాడే రాజ్యం చేస్తున్నాడు. దాన్ని మొత్తం పంచి పేద ప్రజలకు ఇవ్వద్దా? ఇచ్చడానికి మన రాజ్యాంగంలో ఏది ప్రావిజన్ ఏది? మరి లేనప్పుడు నువ్వు రేపు కోర్టుకు పోవాలంటే ప్రాథమిక హక్కుగా లేకపోతే నీ కోర్టు కూడా తీర్పు ఇయ్యదు కదా. సో కాబట్టి చాలా సంస్కరణలు ఇవాళ రాజ్యాంగంలో రావాలి. 100% నేను ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్పుల దిశగా వెల్కమ్ చెప్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి 75 ఏళ్ళు అయింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సమూల మార్పు దిశగా తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రతి పేదవాడికి దేశంలో ప్రతి పేదవాడికి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, అలాగే భూ పంపిణీ, సంపద పంపిణీ, అలాగే ప్రతివాడికి ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఉచిత న్యాయం ఇవి పొందే విధంగా రాజ్యాంగంలో సమూలమైన మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.